గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలను సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలను వ్యాధి బాధలను సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే, అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున నిరీక్షణ గడియల ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకందరికీ కూడా ప్రభు పేట నేను వందనాలు తెలియజేస్తున్నాను. వీళ్ళారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి నా అంశ భాగము చెరలో నుండి సియోనికి వచ్చిన వారు అన్న విషయాన్ని నేను మీతో కొద్దిసేపు మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో ఈ విధంగా ఉంది. కీర్తనల గ్రంథము 126వ కీర్తన మొదటి వచనంలో ఈ విధంగా ఉంది. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుంచి రప్పించినప్పుడు మనము కలకరిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండును, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండును. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని జనులు చెప్పుకొండ్రి. చిన్న ప్రార్థన. జీవము గల మా దేవా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ వాక్యము నీది ప్రభు, నిలబడిన నీ బిడ్డల ప్రభు నాయన, నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడి ఈ వాక్యము నా ప్రభు వారి హృదయాలను స్పందింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యం మనం చదవబడినటువంటి వాక్య భాగంలో చెరలో నుండి కొంతమంది సియోనికి వచ్చారు. చెరలో నుండి సియోనికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే వారు కలకరిన వారి వలె ఉన్నారు. అంతేకాదు వారి నోటి నిండా నవ్వు ఉన్నది. మూడవదిగా చూసినట్లయితే వారి నాలుక ఆనందగానం చేస్తుందట. చెరలో నుంచి వచ్చిన వారు సియోనికి వస్తే వారి నోటి నిండా నవ్వు ఉంటే, అది కల అనుకునే ఉద్దేశంతో వారు ఉంటే, వారి నాలుక ఆనందగానం చేస్తూ ఉంటే చూసినటువంటి అన్యజనులు ఏమనుకుంటున్నారంటే వీరి కొరకు యెహోవా గొప్ప కార్యము చేసి ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు. వీరిని యెహోవా తీసుకుని వచ్చారు. వీరిని చూసిన వారు ఏమంటున్నారంటే యెహోవా గొప్ప కార్యాన్ని గురించి వారు కొనియాడుతున్నారు. ప్రియులారా, మనం గమనించాలి. చెరలోనున్న వాడు బయటకు వచ్చినప్పుడు జరిగిన సందర్భాలు ఇవి. ఎందుచేతనంటే చెర అనేది చాలా భయంకరమైనది. అసలు చెర అనేది ఎందుకు సంభవించింది అని చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా ఉంది. మరియు ఇశ్రాయేలు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిననియు వారి విశ్వాస ఘాతుకులైనందున నేను వారికి పరాత్ముకుడనై వారి ఖడ్గము చేత కూలినట్లుగా వారిని బాధించి వారికి అప్పగించేసనియు అన్యజనులు తెలుసుకొందురు. వారు అపవిత్రతను బట్టి అతిక్రమమును ప్రక్రియలను బట్టి నేను వారికి పరాత్ముకుడనై వారికి ప్రతీకారము చేసి తిని. ప్రియులారా, మనం గమనించాలి. చెర అనేది ఏంటి?
ఎందుకు వీరికి చెర సంభవించిందని చూసినట్లయితే వారి దోషాలను బట్టి, వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన విశ్వాసఘాతక కృత్యాలను బట్టి, అంతేకాదు వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమ క్రియలను బట్టి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మానవుడు చెరలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే వాడు చేసిన దోషం, అతిక్రమం, విశ్వాసఘాతకం, అంతేకాదు అపవిత్రత, వాటిని బట్టి మానవుడు చెరలోనికి వెళ్ళిపోతున్నాడు. చెర అనేది చాలా భయంకరమైనది. చెర అంధకారంతో కూడుకున్నది. గమనించాలి. ఇక్కడ జరిగిన సందర్భం ఎందుకో తెలుసా? సాధారణంగా ఎవరినైనా అకస్మాత్తుగా ఎవరైనా ఒక ఇంటికి వచ్చి తన కుమారుడినో లేకపోతే వారి ఇంట్లో వ్యక్తినో సడన్గా అరెస్ట్ చేసి చెరలో తీసుకుపోతారనుకోండి. అక్కడ జరిగే సందర్భం ఏంటి? అంతవరకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఎప్పుడైతే వచ్చి బందీగా తీసుకుని వెళ్ళిపోతున్నారో అక్కడ వాతావరణం అంతా ఒక్కసారి మారిపోతుంది. ఎందుచేతనంటే అక్కడ అయ్యో ఇంతవరకు మాతో స్వేచ్ఛగా ఉన్న వ్యక్తి ఎందుకు ఈ చెరలోకి వెళ్ళిపోతున్నాడని అంతవరకు ఉన్నటువంటి వాతావరణంలో విపరీతమైన మార్పు వస్తుంది. దుఃఖము, బాధ, వేదన అక్కడ ఉంటుంది. ప్రతి వారు కూడా ఎందుకు ఇది జరిగిందని వాళ్ళ హృదయాలు ఆందోళన పడతా ఉంటాయి. చూసిన వారు ఏమనుకుంటారయ్యా అంటే వీడు ఏదో చేసుంటాడు, అందుకని వాడిని చెరసాలకు తీసుకుని వెళ్ళిపోతున్నారు అంటారు. ఇది జరిగిన సందర్భం. ఎందుచేత చెరలోనికి వెళ్ళిపోయారంటే వాడు చేసినటువంటి ప్రక్రియలను బట్టి. గమనించాలి. ఆధ్యాత్మికంగా చూసినట్లయితే దేవునికి వ్యతిరేకంగా అతిక్రమాలు చేస్తే, దేవునికి వ్యతిరేకంగా దోషకృత్యాలు చేస్తే, దేవుని ఎడల మన విశ్వాసఘాతులుగా ఉంటే, మన జీవితాన్ని అపవిత్రంగా మరల్చుకుంటే మనము కూడా తెలియనటువంటి, మనము చూడనటువంటి, గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో మనం కూడా చెరలో ఉన్నట్టే లెక్క. అయితే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? చెరలో ఉన్న వారి విషయంలో దేవుడు పరాజ్ముఖుడై ఉంటాడు. మనకు సుముఖుడై ఉండడు, ఆయన పరాజ్ముఖుడై ఉంటాడంట. అంతేకాదు ఆమోస గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం అంటాడు, వారి రాజులను అతని అధిపతులను అందరూ చెరలోనికి పోదురు. ఈ విషయం ఏంటో తెలుసా? చెర అనేది దోషం చేస్తే, అపవిత్రత చేస్తే చెర అనే దానికి రాజని కానీ, అధికారిని కానీ, ధనవంతుడని కానీ, ధనహీనుడని కానీ ఎంత మాత్రం వ్యత్యాసం లేదు. ప్రతి వారు కూడా రాజైనా, గొప్పవాడైనా, హోదా ఉన్నవాడైనా చెరే. దోషం దోషమే, అతిక్రమే. వారి అతిక్రమాలను బట్టి, వారి దోషాలను బట్టి చెరలోనికి వారు తెలియకుండానే వెళ్ళిపోతారు. నేను రాజుని కదా, నేను అధికారిని కదా అనుకోవడానికి వీలు లేదు. మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో రాజులు కూడా అనేక మంది చెరలో ఉన్నవారు ఉన్నారు, గొప్ప అధికారం ఉన్నవారు కూడా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే కాదు, మనం సమాజంలో కూడా ఇలాంటి విషయాలు గమనిస్తున్నాం. ఎందుచేత వారి దోషమే వారిని చెరలోనికి తీసుకుని వెళ్తుంది. ఆనాటి సంకల్పంలో దేవుడు తన పోలికగా చేసుకుని మానవుని చేసుకుని నువ్వు ఆజ్ఞ అతిక్రమించొద్దు, నువ్వు కొద్ది వరకే నీ పరిమితంగా ఉండాలని చెప్పితే ఆజ్ఞను అతిక్రమించిన మా కారణాలు బట్టి మానవుడు దేవుని చేతిలో నుంచి వెళ్ళిపోయి సాతాను చెరలో చిక్కుకున్నాడు. ఆనాటి నుంచి కూడా మానవునికి పాపం సంక్రమిస్తూనే ఉంది. కనుక చెర అనేది ఏం చేస్తుందో తెలుసా? రాజం లేదు, అధికారం లేదు, ప్రతి వారికి కూడా వారి దోషకృత్యాలను బట్టి వారి చెర అనుభవించవలసిన తప్పదు. అంతేకాదు ఇంకొక మాట కూడా అంటాడు. ఏమంటాడో తెలుసా? 69వ కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 23లో అంటాడు, వారి చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక, వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టును గాక. ప్రియులారా, మనం గమనించాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేస్తుంది అంటున్నాడు. ఇక్కడ కూడా చేసినాకాడు ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? వారు చూడకుండా ఉండేటట్టు వారి కన్నులు చీకటి గమ్ముతాయంట, ఎడతెగని వణుకు వారి నడుములో పుడుతుందట. కారణం ఏంటి? వారి పాపం, వారి అపవిత్రత, వారి దోషం, వారి విశ్వాసఘాతకం మానవుని ఏం చేస్తుందో తెలుసా? గుడ్డిదాన్ని చేసేస్తుంది. ప్రియులారా, పాపం చేసిన వాడి దగ్గరికి వెళ్ళి, అతిక్రమాలు చేస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు ఇది చేయొద్దంటే ఊరుకోడు. ఎందుకో తెలుసా? ఆ పాపం, ఆ అతిక్రమం అతనికి ఎంతో నీతిగా కనిపిస్తుంది. గమనించాలి. ఎందుచేత? వారి కన్ను చీకటిలో ఉంది కనుక. చీకటిలో ఉన్నవాడికి మంచికి చెడికి వ్యత్యాసం తెలియదు.
మనం అనుకుంటాం వాడు ఎందుకు అలా ఉంటున్నాడని, కానీ వాడి కన్నులకున్న చీకటే వాడి యొక్క హృదయ స్థితిని గమనించకుండా అంధకారం మూసుకుంటుంది. భీతి భయము ఎందుకు వెంటాడుతుంది? పాపం చేసిన ప్రతి వాడు కూడా మంచికి దూరంగా ఉంటాడు, పవిత్రతకు దూరంగా ఉంటాడు. కనుక దేవుని సన్నిధిలో మనం ఎప్పుడూ కూడా చెరలోనికి వెళ్లకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోవడం మన బాధ్యత. అందుకని అంటాడు ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, బబులోను రాజు సిద్కియా కుమారులు అతని కన్నులు ఎదుట చంపించెను, మరియు అతడు రిబ్లాలో యూదాధిపతులు నందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి 2 సంకెళ్లతో అతన్ని బంధించి బబులోనుకు తీసుకొని పోయి మరణమగు వరకు చెరసాలలో అతన్ని పెట్టించెను. ప్రియులను మనం గమనించాలి, మరణమయ్యే వరకు కూడా చెరసాల్లోనే ఉన్నాడు. కన్నులు ఊడదీయించి 2 సంకెళ్ల చేత బంధించి. ఎందుచేత? ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకు వస్తుంది మానవుడికి? శారీరక సంబంధమైన విషయాల గురించి నేను చెప్పట్లేదు, కానీ ఆత్మీయంగా మానవుడు పతనానికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో వాడు ఏం చేస్తున్నాడో వాడికి వ్యత్యాసం తెలియనటువంటి అంధకారంలో ఉంటాడు. అంధకారంలోనే ఉంటూ వాడు జీవిస్తే మరణం వరకు కూడా వాడి జీవితం అయోమయమే. మరణం వరకు కూడా మంచికి చెడుకి వ్యత్యాసం తెలుసుకోలేని పరిస్థితులు వాడిలో చోటు చేసుకుంటాయి. కనుక మనము ఏం చేయాలో తెలుసా? చెరలో ఉన్నాము అనే విషయాన్ని గమనించాలి. అందుకని అంటాడు మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 51 అంటాడు, ఐగుప్తు దేశములో నుండి ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించినప్పుడు. ఏమనుకుంటున్నావు? చెర అనేది ఏంటో తెలుసా? మొదటిగా చీకటికి సాదృశ్యం, రెండవదిగా కన్నులకు అంధకారాన్ని సాదృశ్యం, మూడవది అది కొలిమి లాంటిది. కొలిమంటే ఏంటనుకుంటున్నారు? కొలిమిలో ఉన్నటువంటి అగ్ని రవ్వలు పైకి లెగుతూ ఉంటాయి. అవి కంట్లో పడచ్చు, అవి శరీరాన్ని కాల్చొచ్చు. కొలిమి అనేది భయంకరమైనటువంటి వేడికి సాదృశ్యం. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా ఒక కొలిమిలో ఉన్నట్లుగా ఉన్నారు. భయంకరమైన వేదనలో ఉన్నారు, శోధనలో ఉన్నారు. ఆ చెరలో, ఐగుప్తు చెరలో వారు బంధించబడి ఆహారము లేక, వారికి స్వేచ్ఛ లేక ఎంతో సతమతమైపోయి కొలిమిలో ఉన్నట్లుగా ఉన్నటువంటి బిడ్డలను చూశాడు దేవుడు. అందుకనే మోషేతో అంటాడు, మోషే మోషే, నా బిడ్డల యొక్క శ్రమను చూశాను, నేను వాళ్ళని ఐగుప్తు నుంచి విడిపించాలని కోరుకుంటున్నాను, వాళ్ళని చెర నుండి, వాళ్ళ కొలిమి నుండి నేను విడిపించాలని కోరుకుంటున్నాను. వారికి అందరికీ కూడా నువ్వు నాయకత్వం వహించక తప్పదు అని అగ్ని పొదలో, మండుచున్నటువంటి పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే మనసును సిద్ధపరిచాడు, మోషే వ్యక్తిత్వాన్ని సిద్ధపరిచాడు, మోషేని ధైర్యపరిచాడు. నాకు నోటి మాట లేదయ్యా అంటే నీ మాట గురించి నువ్వు ఆలోచించకన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని బిడ్డలుగా ఉన్న మనం చెరలో ఉండకూడదని, చెర నుండి మనం వెలుపలికి రావాలని, అగ్ని నుంచి మనం వెలుపలికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే యోధాపత్రికలు ఏమంటాడో తెలుసా? అగ్నిలో నుంచి లాగినట్లుగా వెలుపలికి లాగాలి అంటాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ప్రభు పేట మనవి చేస్తున్నాను, నువ్వే చెరలో ఉన్నావో గుర్తించగలుగుతున్నావా? చెరలో ఉన్న వారిని చెరలో విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఒక బృహత్తరమైన ప్రణాళికతో ఆయన నీకు ఆహ్వానిస్తున్నాడు. గమనించు, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా ఉంది, బయలు వెలుడి అని బంధించబడిన వారితోనూ, వెలుపలికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచున్నాడు. దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఏంటో తెలుసా? బయలు వెల్లుడి అని బంధించబడిన వారితోనూ, వెలుపలికి రండి అని. చెరలో ఉన్నవా ఎవరు చెప్పగలరండి ఈ మాట? చెరసాల దగ్గరికి వెళ్ళి నీ బంధువులు ఎవరైనా చెరసాల్లో ఉన్నప్పుడు వెళ్ళి బయటకు రండి అంటే ఏం ఊరుకోరు, నిన్ను కూడా కాళ్ళు చేతులు కట్టి లోపల పెడతారు. ఎందుకో తెలుసా? లోక సంబంధమైన చెరలో అది విడుదల కావాలంటే చాలా పని ఉంది. న్యాయాన్యాయాలు విమర్శ చేసే దినం కావాలి, జడ్జి గారు కావాలి, లీడర్ గారు కావాలి, ఆ రోజు కావాలి. ఆ రోజు వారు అనుకున్న సమయానికి మనం లోపలికి వెళ్ళాలి, న్యాయానికి విమర్శ జరగాలి. జరిగిన తర్వాత కానీ అతను బయటికి రావడానికి వీలు లేదు. కానీ దేవుడు అంటున్నాడు, చెరలో ఉన్న వారు వెలుపలికి రండి అని ఒక్క మాట కనుకంటే చెరలోంచి బయటికి వస్తాం.
అయితే అంటాడు 68వ కీర్తన 6వ వచనం అంటాడు, ఆయన బంధింపబడి వారిని విడిపించి వర్ధిల్ల చేయును. 146వ కీర్తన 6వ వచనం అంటాడు, యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయును. 2వ దినవృత్తాంతములు 39లో అంటాడు, మీ దేవుడైన యెహోవా కటాక్షము గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. ఎంత చక్కటి మాట అండి. నువ్వు చెరలో ఉన్నా కానీ ఆయన వైపు తిరగడం నీకు చేతనైతే, నాయన నువ్వు నా కొరకేనా బంధింపబడిన వారిని విడుదలకు రండి, బయటికి రండి అంటున్నావు, నా కొరకే నా చెరలో ఉన్నవాడు బయటికి రమ్మంటున్నావు అని ఆ మాట నువ్వు నమ్మగలిగి ఆయన వైపు నువ్వు తిరిగితే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీకు ప్రసన్నుడవుతాడట. నీ అపవిత్రతను బట్టి ఆయన పరాజ్ముఖుడైనటువంటి దేవుడు తన మనసు మార్చుకుని ఎప్పుడైతే నువ్వు తిరిగావో నీ యందు ప్రసన్నుడై, నీ యందు ఆసక్తి చూపించి, నీ యందు ప్రేమ చూపించి ఆయన తిరిగి మరలా నిన్ను వెలుపలికి తేవడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన ప్రసన్నుడై ఉండాలని మనం గమనించాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అంటాడు, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ చెర ఎంత గొప్పదైనా, ఎంత పెద్దదైనా, నువ్వు చేసిన తప్పు ఎంత గొప్పదైనా, ఎంత పెద్దదైనా, క్షమించరాని తప్పు చేసినా యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీ బంధకం నుంచి బయటికి తీయడానికి. చెరను చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఇంకొక విషయం చెప్పనా? కోడినికి పిల్లలు పెట్టినప్పుడు ఆ చిన్న వయసులో ఏం చేస్తారో తెలుసా? ఊతేస్తారు పైన. ఊతేసి ఆ పిల్లలు ఆ కోడి కూడా అక్కడే ఆ ఊత మధ్యనే ఉండి అవి తింటాయి, తాగుతాయి. కానీ మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే ఊతను ఒకేసారి పైకి ఎత్తేస్తాం, లోపల ఉన్నవన్నీ కూడా స్వేచ్ఛగా బయటికి వస్తాయి. అదేవిధంగా నీ చెర ఎంత పెద్దదైనా, ఎంత లోతైందైనా, ఎంత కఠినమైందైనా, ఒకవేళ న్యాయాధిపతులు నీకు అన్యాయం చేశారని తలపెట్టినా, నీ కళ్ళు అంధకారమైన చెరను చెరగా నీ మీద నుండి ఎత్తుకెళ్ళిపోయాడు ఆయన యేసు. గమనించు, చెరను చెరగా తీసుకొని పోవడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించి ఈ క్రిస్మస్ ఆనందం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన ఏదో రాత మర్యాదలు పొందడానికి రాలేదు, నీ చెరను చెరగా తీసివేయడానికి ఆయన వచ్చాడు. చక్కటి మాట. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పుచున్నాడు. కనుక నీ చెరను చెరగా ఎత్తుకుపోవడానికి ఆయన చెరను అనుభవించాడు. నీ కొలిమి నుండి నేను వెడుపుల తేడానికే కొలిమిలాంటి శ్రమలు అనిపించాడు. ఆయన పిడిగుద్దులు తిన్నాడు, ఆయన వీపు చీల్చబడింది, ముండ్ల చేత ఆయన శిరస్సు మొత్తబడింది, కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన పక్కలో బళ్ళిపోటు పొడిపించుకున్నాడు. ఎందుకో తెలుసా? నీ చెరను చెరగా తీసుకుని వెళ్ళిపోవడానికి, నిన్ను అంధకారంలోంచి వెలుపలికి తేడానికి ఆయన అంధకార శ్రమలు అనుభవించాడు. నిన్ను ధైర్యపరచడం కోసమే ఆయన ధైర్యంగా సహించాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వే సమస్యలో చిక్కుకున్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రేమ కలిగిన దేవుడు 2 చేతులు చాపి నీ చెర నుంచి బయటికి రమ్మంటున్నాడు. నువ్వు ఆలోచించు నాన్న, ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించు. అయ్యో, ఈ బంధకంలో ఎంతకాలం నేను ఉంటానని ఒక్కసారి ఆలోచించు. చెరను చెరగా ఎత్తుకొని పోయే దేవుడు మన దేవుడు. కనుక దేవుని సన్నిధిలో చెరను తీసుకొని వెళ్ళిపోవడానికి వచ్చాడు. నేను చెర నుండి విడుదల చేసి ఆయన ఎక్కడ పెట్టాలని కోరుకుంటాడో తెలుసా? సియోను కొండ మీద, సియోను పురములో. ఏంటి సియోను అని చూసినట్లయితే జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా ఉంది, నేను సియోన్నతకు మరలి వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించి పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. సియోన్ అంటే ఏంటనుకుంటున్నా? సియోన్ గురించి ఇక్కడ చక్కటి మాట, దేవుని నివాసం. యెరూషలేములో నివాసము చేతును. దేవుడు చెప్తున్నాడు, యెరూషలేములో నేను నివాసము చేస్తాను. నా పురం ఏంటో తెలుసా? నా సియోన్ అంటే ఏంటో తెలుసా?
సత్యమును అనుసరించేది, యథార్థతను అనుసరించేది, పవిత్రత కలిగిన స్థలం. అంతేకాదు, నా పర్వతం ఎలాంటి పర్వతం అనుకుంటున్నావు? పరిశుద్ధ పర్వతం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, చెర నుంచి నువ్వు వెలుపలకు వచ్చావంటే, అపవిత్రత నుంచి, దోషము నుంచి, విశ్వాసఘాతకత్వం నుంచి, అంధకారం నుంచి నువ్వు బయటకు వచ్చావు. నీ నివాసము తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడో తెలుసా? ఆయన పురములో, పరిశుద్ధ పర్వతము మీద, సత్యమే అక్కడ అధికారంగా ఏలే పట్టణములో నిన్ను ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. నా ప్రియమైన సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. నిన్ను ఏం చేయాలని కోరుకుంటున్నాడు ఆయన? నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాలని కాదు. దేవుల్లో రావడం అంటే వంచబడ్డం కాదు. దేవుల్లో రావడం అంటే ఎందులో ఆ మార్గంలోకి వెళ్ళిపోయాను, మునిగిపోయాను, ఇది కాదు. నిన్ను సత్యమనే పట్టణములో పెట్టాలని కోరుకుంటున్నాడు. నిత్య సంతోషమైన పట్టణములో నిన్ను ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ చెర విడుదల పొందితేనే అది సాధ్యం. దేవుని సన్నిధిలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం అంటాడు, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల దూతల యొద్దకును ఆయన నిన్ను తీసుకుని వెళ్తాడు. నిన్ను ఈ సియోన్లో పెట్టిన తర్వాత జరిగే సందర్భం ఏంటో తెలుసా? నీతో పాటు దూతలు కూడా అక్కడ ఉంటాయి. దూతలు నీకు సపర్యలు చేస్తాయి. పరిశుద్ధ లేఖన భాగమును బట్టి మనం అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. వేవేల దూతలు నీతో ఉంటాయి. పరిశుద్ధ పట్టణంలో ఉంటా. అసత్యానికి అక్కడ చోటు ఉండదు, అపవిత్రతకి అక్కడ చోటు ఉండదు, దోషకృత్యాలకు అక్కడ చోటు ఉండదు, విశ్వాసఘాతకానికి అక్కడ చోటు ఉండదు. నీ హృదయం ప్రసన్నతగా ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన్ని నువ్వు చూసుకుంటూ ఉంటావు. కనుక దేవుడు ఏం చెప్పాడు? నీవు నేను ఒక చోటే ఉంటామన్నాడు. నా సింహాసనం పక్కనే నిన్ను కూర్చోబెడతానంటున్నాడు ఆయన. అదే సియోను పర్వతం, పరిశుద్ధ పర్వతం. ఈరోజు నీకొద్దా ఈ పర్వతం యొక్క నివాసం? అక్కడ సింహాసనం నీకొద్దా? ఆలోచించు. నీ చెర నుంచి నువ్వు బయటికి రావడానికి ప్రయత్నం చేయి. ఏ చెరైనా సరే ఒక్కసారి నువ్వు తిరగాలి ఆయన వైపు. నాయనా, నేను నీ వైపు తిరుగుతున్నాను ప్రభువా, నన్ను విడిపించిన ఆయనని నువ్వు కోరుకోగలిగితే ఆయన నిన్ను తన పర్వతం దగ్గర, తన దగ్గర ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు, రోమాపత్రిక 11వ అధ్యాయం 26-27 వచనం అంటాడు, విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించి పాపమును పరిహరించినప్పుడు జనులు రక్షించబడదురు. నీవు రక్షించబడే గుంపులో ఉండాలి. రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు నేరకున్నట్లు నా చెవులు మందము కాలేదంటున్నాడు. రక్షించే దేవుడు ఆయన. నీ పాపము నుండి, శాపము నుండి, నీ అపవిత్రం, నీ దోషము నుండి, నీ అంధకారము నుండి రక్షిస్తాడు. దీనికి వెలక్కర్లేదు. నీవేమీ మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు దీనికి. కానీ నీ మనసుని ఏ దోషం వైపు నీ మనసు ఉందో, ఏ అపవిత్రత వైపు నీ మనసు ఉందో, ఏ విశ్వాసఘాతకత్వం వైపు నీ మనసు ఉందో, ఏ అంధకార క్రియల వైపు నీ మనసు ఉందో, దాన్ని తిప్పాలి. నువ్వు తిప్పి దేవుని వైపు నువ్వు తిరగలిగితే, ఈరోజు ప్రేమ కలిగిన ఆయన 2 చేతులు కూడా, గాయపరచబడిన 2 చేతులు కూడా, చెరను చెరగా తీసివేసిన 2 చేతులు కూడా నిన్ను రక్షించడానికి అవి ఆశపడుతున్నాయి. కనుక దేవుని సన్నిధిలో, ప్రభువా, ఈ చెర నాకొద్దు నాయనా, ఈ బ్రతుకు నాకొద్దు ప్రభువా, నీతో ఉండే ఆ సంతోషకరమైన బ్రతుకు నాకు కావాలి నాయనా. దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి. అంతేకాదు, నీవెప్పుడైతే విమోచించబడతావో అప్పుడు జరిగే సందర్భం ఏంటో తెలుసా? చెరలో నుండి సియోనికి వచ్చేవారికి ఉండేటటువంటి సంతోషమైన వార్త ఒకటి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉంది, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ సంతోషముతో సంతోషించి గంతులు వేడి. తాను విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. గమనించాలి, ఇక్కడ ఏమంటారో తెలుసా? సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి.
జయధ్వని చేయుడి, పూర్ణ హృదయముతో సంతోషించుడి, గంతులు వేయుడి. ఎందుకు పూర్ణ హృదయంతో సంతోషించాలి, గంతులు వేయాలి? ఎందుకు ఉత్సాహధ్వని చెయ్యాలి? ఎందుకు జయధ్వని చెయ్యాలి? ఎందుకో తెలుసా? మన శిక్షణ ఆయన కొట్టివేశాడు గనుక. అంతేకాదు, మన శత్రువులు మన దగ్గర నుంచి తరిమి వేశాడు గనుక. ఆయన మన మధ్యన ఉన్నాడు గనుక. ప్రియులారా, మనం గమనించాలి. జయధ్వని చెయ్యాలంట, ఉత్సాహధ్వని చెయ్యాలి. అంటే దీని అర్థమేంటో తెలుసా? ఏ క్షణానైతే నీవు ఆ యొక్క చెర నుంచి విడుదల పొందుతావో, చెరలో నుండి నీ నివాసము ఏ క్షణానైతే సియోనికి మార్చబడతాదో, దేవుని సాన్నిధ్యంలో నువ్వు ఉంటావో, నీకు ఉత్సాహధ్వని, జయధ్వని ఉంటుంది. అంతేకాదు, ఆయనతో నీవు ఉంటావు. గమనించాలి, మన శత్రువుని వెళ్ళగొట్టాడు గనక, ఆయన కొట్టివేశాడు గనక, ఆయన మన మధ్యన ఉన్నాడు గనక మనకి సంతోషం. అంతేకాదు, గమనించాలి, ఒక్క మాట, ఏలియా ప్రార్థన చేశాడు. ఆ కొండ మీద ప్రార్థన చేసినప్పుడు ఆ దానబలిపీఠం మీద జరిగినటువంటి అదృశ్యమైన క్రియను చూసి అనేక మంది మెచ్చుకున్నారు. ఏలియా దేవుడే నిజమైన దేవుడు అన్నారు. ఏలియా శత్రువుని గెంటేశాడు అక్కడ. అంతేకాదు, యెహోషాపాతు జయధ్వని చేశాడు. ఎస్తేరు కూడా మరణ శాస్త్రాన్ని తారుమారు చేసేసింది. కారణం ఏంటో తెలుసా? వారు మధ్యన దేవుడు ఉన్నాడు గనక. నీ మధ్యన కూడా దేవుడు ఉంటే నీ దగ్గరికి శత్రువు రావడానికి కానీ, నిన్ను బాధ పెట్టే శత్రువులు కానీ నీ దగ్గర ఉండడానికి ఆస్కారం లేదు. గమనించాలి, నీ శత్రువుల్ని వెళ్ళగొట్టే దేవుడు ఆయన. కనుక నీకు జయధ్వని కావాలంటే, ఉత్సాహధ్వని కావాలంటే, అంతేకాదు దేవుడు నీ మధ్యన ఉండాలంటే నువ్వు చెర నుంచి వెలుపలికి రావడం అనేది అవసరం. 2013వ సంవత్సరం దాటిపోతుంది. ఒకసారి ఆలోచించు, ప్రభువా నేను నీ సాన్నిధ్యానికి రావాలి నాయన, నేను నీతో ఉండాలి ప్రభువా అనే ఆకాంక్ష, అపేక్ష నీకు కావాలి. ఇంచేతనో తెలుసా? చెరలోనుంటే నీ బ్రతుకు చీకటే, దేవుడు నీ మధ్యన ఉంటే నీకు వెలుగే. వెలుగును కోరుకునే వారంగా మనం ఉండాలి, వెలుగు సంబంధులుగా మనం ఉండాలి, వెలుగులో జీవించే వారంగా మనం ఉండాలి. కనుక చెరలో ఉండద్దు. ఈరోజు నువ్వు ఒక ఆలోచన చేయి, ప్రభువా నాకు ఈ చెర వద్దు నాయనా, నీవు నాతో ఉండాలి ప్రభు అని కోరుకున్నట్లయితే, చెరలో నుంచి విడుదల పొందిన వారికి ఏ ఉత్సాహధ్వని, ఏ జయధ్వని ఉందో ఈరోజు నీ గృహంలో కూడా ఆ ఉత్సాహం, ఆ జయధ్వనులు ఉంటాయి. అంతేకాదు, దేవుడు నీ మధ్యన ఉంటాడు. కనుక దేవునిలో మీరు ఈ విధంగా కొనసాగితే మంచిదని ప్రభు పేత మనవి చేస్తున్నాను. ఈ యొక్క మీకు ఏదైనా అవసరాలుంటే మాకు తెలియజేయండి, మేము తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. అంతేకాదు, మీకందరికీ కూడా నా తరపున, నిరీక్షణ గడియల తరపున, నా నిరీక్షణ సంఘము తరపున మీకందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన. జీవము గల మా దేవా, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా, ఇంతవరకు నీ బిడ్డలతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఎవరు ఏ చెరలో ఉన్నారో నువ్వు చూస్తున్నావు దేవా. ప్రతి వారి చెర నుండి కూడా విడుదల చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. చెరలో ఉన్న ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడావు ప్రభువా. ఈ సమయంలో ఏ చెరలో ఉన్నారో వారు గమనించుకొని, చెర నుంచి నేను వెలుపలికి రావాలి, నా చెరను చెరగా తీసుకొని పోయిన దేవుడు నా కొరకు త్యాగము చేశాడు గనుక ఆ త్యాగములో నేను గొప్ప సంతోషాన్ని పొందాలి, జయధ్వని పొందాలి, ఉత్సాహధ్వని చేయాలని వారికి ఒక ఆకాంక్ష దయచేయనైనా, ఒక పట్టుదల దయచేయనైనా. ఈ రోజే నీ వైపు తిరిగే హృదయం వారికి ఉంచండి ప్రభువా. వారి చెరను ద్వేషించి, నిన్ను ప్రేమించి, నిన్ను వెంబడించేవారిగా ఉంచమని, ఆశీర్వదించి దీవించమని, ఇంతవరకు వారికి ఉన్న దుఃఖము, కన్నీరు ఎగిరిపోవడానికి నీ కార్యము చేయమని నాయనా, నీకు వందన. 2013వ సంవత్సరం గతించిపోతుంది ప్రభువా. ఆశీర్వాదపు బిడ్డలుగా, నీ మధ్యన ఉండే బిడ్డలుగా, నీతో ఉండే బిడ్డలుగా వీరందరిని ఆశీర్వదించి దీవించమని, నూతన సంవత్సరాన్ని ముందుగానే వారికి ఒక తలంపు దయచేయమని నాయనా, ఈ మనవుల్ని పాదమని చేర్చుకొని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.